ఈ విధంగా నేను జస్ట్ అవుట్లైన్ వేసాను. వేసేసి ఫస్ట్ నార్మల్ చైన్ లైన్ స్టిచ్ ఒకటి కుట్టేస్తున్నాను. ఇప్పుడు దీనికి సైడ్ లోనే మీకు నేను బీడ్స్ కుట్టడం చూపించాను కదా, 1 లైన్ బీడ్స్ కుట్టండి. ఈ విధంగా బీడ్స్ కుట్టండి. అయితే నేను 1 బీడ్ కుట్టి 1 చైన్, తర్వాత 1 బీడ్ ఈ విధంగా కుడుతున్నాను. ఈ విధంగా చివరి వరకు కుట్టేయండి. నేను ఈ డిజైన్ లో ఉన్న కుందన్ స్టిచెస్ కూడా నేను గ్లూతో పేస్ట్ చేసుకున్నాను. అయితే ఇక్కడ సెకండ్ లైన్ నేను స్టోన్ లేస్ కుట్టాలి అని అనుకుంటాను. నార్మల్ గా అయితే మీరు గ్లూ పెట్టకుండా డైరెక్ట్ గా కుట్టేసుకోవచ్చు, కానీ నేను జస్ట్ కొంచెం గ్లూ కూడా పేస్ట్ చేసేసి ఇది ఆరిపోయిన తర్వాత ఏ విధంగా కుట్టాలో చూడండి. ఇక్కడ ఫస్ట్ స్టోన్ దగ్గర స్టార్ట్ చేయండి. మీరు నార్మల్ కాటన్ థ్రెడ్ తీసుకోండి. ఈ మధ్యలో నుంచి అటు వెళ్ళండి, స్టోన్ కి అటు. ఇప్పుడు సెకండ్ స్టోన్ కి ఒక చైన్, ఇప్పుడు ఇటు. థర్డ్ స్టోన్ కి అటు. ఈ విధంగా మీరు దీన్ని కుట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కుట్టేసుకున్న తర్వాత మీరు నాట్ వేసేసుకోండి. నేను ఇక్కడ 2 లైన్స్ చైన్ వేసాను. అయితే ఈ సెకండ్ లైన్ కి మళ్ళీ ఒక చిన్నది జిగ్జాగ్ లాగా కుడుతున్నాను. మీకు స్మాల్ జిగ్జాగ్ ఫస్ట్ చైన్ వేసుకొని నార్మల్ జిగ్జాగ్ స్టిచ్ చేయాలి అని చెప్పాను కదా, ఆ విధంగా నేను ఇక్కడ సెకండ్ లైన్ కి జిగ్జాగ్ స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బోర్డర్, ఈ వైట్ కలర్ బోర్డర్ ఉంది కదా, ఇదంతా మీరు నార్మల్ బీడ్స్ తో కుట్టేయండి. మీకు హాఫ్ బీడ్స్ కుట్టడం చూపించాను కదా, నేను ఒక హాఫ్ బీడ్ తర్వాత ఒక నార్మల్ బీడ్ తీసుకుని స్టిచ్ చేస్తున్నాను. మనం ఈ విధంగా కుట్టినప్పుడు ఎవ్రీ బీడ్ కి మనం నాట్ వేసుకోవాలి. ఇక్కడ నార్మల్ మీరు సిల్క్ థ్రెడ్తోనైనా దేనితోనైనా చైన్ స్టిచ్ కుట్టేసుకోండి. మీరు ఈ గ్యాప్ లో నార్మల్ చైన్ స్టిచ్ లేదా మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్ తో మొత్తం ఫిల్ చేసేయండి. ఫిల్ చేసేసిన తర్వాత జర్దోజీ, నేను నార్మల్ నీడిల్ యూజ్ చేసి జర్దోజీ రింగ్స్ ని అడ్డంగా వేస్తున్నాను. ఈ విధంగా మీరు జర్దోజీ రింగ్స్ తో అడ్డంగా కుట్టండి. మీరు యారీ నీడిల్ తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు, కానీ ప్రతి రింగ్ కి మనం నాట్ వేయాల్సి ఉంటుంది. అందుకని నేను నార్మల్ నీడిల్ తో స్టిచ్ చేస్తున్నాను.
మీరు ఈ విధంగా ఈ అడ్డంగా లైన్స్ అన్ని జర్దోజీ కుట్టేసిన తర్వాత ఈ కుందన్ చుట్టూ కూడా మీరు జర్దోజీ రింగ్ ని నేను నార్మల్ నీడిలే యూజ్ చేస్తున్నాను. ఎక్కడ తీసుకున్నానో అక్కడ దింపేశాను. ఇక్కడ మీకు సపోర్ట్ కి ఒక నాట్ లాగా వేయండి. ఈ విధంగా ఒక నాట్ వేయండి. ఈ కుందన్ చుట్టూ కూడా వేసేయండి. ఇక్కడే ఒక నాట్ తీయండి. అది ఆ రింగ్ అనేది లేవకుండా మనకి కొంచెం సపోర్ట్ రింగ్ లాగా అటు నుంచి ఇటు వేయండి అంతే. ఇక్కడ ఈ రౌండ్ కుందనికి కూడా ఒక జర్దోజీ రింగ్ వేసేయండి. ఇది లేవకుండా మీరు కొంచెం అటు నుంచి ఇటు ఒక చిన్న నాట్ వేయండి. ఈ విధంగా మనం జర్దోజీ ఎక్కడెక్కడ కావాలో అక్కడ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రెంచ్ నాట్స్ తో కుట్టుకుందాం. నేను ఈ కుందన్స్ చుట్టేమో జర్దోజీ వేసాను కదా, ఈ పర్ల్స్ చుట్టేమో ఫ్రెంచ్ నాట్స్ వేస్తున్నాను. మీరు లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని దీంతో మీకు ఎంత లావు కావాలో అన్ని రౌండ్స్ దింపేయండి. దీని చుట్టూ వేసేసుకోండి. ఈ విధంగా మీకు జుమ్కీ వర్క్ వచ్చేస్తుంది. మీరు బార్డర్ అంతా ఇలా నెక్ కి వేసేసుకుంటాం కదా, నెక్ కి వేసేసుకొని మీరు ఈ విధంగా జుమ్కీస్ కుట్టుకోవచ్చు.